దీపిక మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలలో అయితే మొత్తం చైర్మన్ పడింది. ఈ రోజు తిరిగి 12:30 చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మొదలవుతుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే తొర్రూరులో నిన్న యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య భారీగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో ఈ నేపథ్యంలోనే ఈ రోజు భారీగా అయితే పోలీసులను మోహరించారు. ఇటు తొర్రూరు జనగామ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 163 బిఎన్ఎస్ 163 సెక్షన్ కూడా విధించారు. భారీగా బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. మొత్తం గుంపులుగా తిరగొద్దు, 5 మించి ఉండకూడదు. పోలీస్ బిఎన్ఎస్ 163 ఈ రోజు నుంచి రేపు వరకు కూడా కొనసాగే విధంగా కూడా అక్కడ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం అయితే ఇటు తొర్రూరు ఇటు జనగామలో అయితే మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరి పట్టు వారు సాధించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే డోర్నకల్లో కాంగ్రెస్ కు పూర్తిగా మెజార్టీ వచ్చిన నేపథ్యంలో ఇటు కొంత కాంగ్రెస్ కు సంబంధించిన ఇటు వారి మధ్య ఉన్న అంతర్గత విభేదాల వల్లనే నిన్న కొంతవరకు లేట్ గా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోరం లేదని చెప్పేసి ఇటు అధికారులు అయితే వాయిదా వేశారు. తిరిగి ఈ రోజు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే గెలుపొందారో వారు ఈ రోజు కూడా ఎన్నికకు అటెండ్ కాకపోవచ్చు అనే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకి డోర్నకల్లి తెలుస్తుంది. ఇటు తొర్రూరు చూసుకుంటే తొర్రూరులో అయితే ఇటు బీఆర్ఎస్ కి 9 రావటం, కాంగ్రెస్ కి 7 రావటం, ఈ నేపథ్యంలోనే ఇటు 2 ఎక్స్-అఫిషియో ఓట్లు ఉండటంతో ఈక్వల్ అయినాయి. ఈ విషయంలోనే కొంత పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే కొంత హైడ్రామా కొనసాగుతుంది. ఇటు నిన్న ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం, మొత్తం లోపల గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే తొర్రూరు మున్సిపాలిటీ కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు తిరిగి 12:30 తర్వాత ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే తొర్రూరు ప్రాంతంలో ఎన్నిక జరిగే ప్రాంతం మున్సిపాలిటీ ప్రాంగణం మొత్తం కూడా భారీగా అయితే పోలీసులను మోహరించారు. అక్కడ కూడా బిఎన్ఎస్ 163 సెక్షన్ విధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చైర్మన్ ఎన్నిక సజావుగా సాగే విధంగా అయితే చేస్తున్నారు. ఒక పక్క ఎవరికి వారు పైచేయి నిరూపించుకోవడం కోసం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా పోటాపోటీ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తం తొర్రూరులో ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఇటు డ్రా ద్వారా ఎన్నుకుంటారా లేదంటే ఏ విధంగా ముందుకు వెళ్తారు, అసలు తిరిగి ఈ రోజు ఎన్నిక జరుగుతుందా వాయిదా పడుతుందా అనే గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉంది. జనగామ చూసుకుంటే మొత్తం ఆ జనగామలో 30 వార్డుల